నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తున్నాను. ఇది నేను ఒక 2-3 మంత్స్ నుంచి పాల మీద నుంచి పెరుగు మీద నుంచి మీగడ తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండిలో వేసేసుకొని ఈ మజ్జిగ కవంతో వెన్న వచ్చేంత వరకు చిలుక్కోవాలన్నమాట. బాగా లైట్గా బటర్ రావడం స్టార్ట్ అయ్యింది. సో నేను ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఇంకా బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం చల్ల వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం అంతా. చూసారంటే వెన్నంతా పైకి తేలుతుంది. ఇలా చేసుకోవాలన్నమాట. వెన్నంతా ఇలా బౌల్లోకి తీసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా వచ్చిన ఈ వెన్నని ఇందులో వేసేసేసుకొని నెయ్యి వచ్చేంత వరకు సిమ్లోనే వెన్నంతా కరిగిపోయి నెయ్యి కలర్ వచ్చేంత వరకు అది కలిపెడుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. మీకు మజ్జిగ కవంతో కష్టం అనిపిస్తే గిన మిక్సీ జార్లో కూడా వేసుకొని వెన్న తీసేసుకొని ఇలా కలిపెట్టుకోవచ్చు అన్నమాట. చూసారంటే వెన్నంతా కరిగిపోతూ ఉందన్నమాట. నెయ్యి చేంజ్ అవుతూ ఉంది. ఇంకా టైం పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే మనం న్యాచురల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. చూసారంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసేసింది. కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కావాలంటే మధ్య మధ్యలో ఒక 2 minutes 5 minutes ఆపుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా 10 to 15 minutes టైం పడుతుంది, అయిపోతుంది అన్నమాట. కొంచెం మెంతులు వేసుకోవాలన్నమాట. వేసుకొని మెరుగు వచ్చేసిందంటే ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయింది. మెంతులు వేసేసేసుకొని ఒక 5 minutes ఇలా కలిపెట్టినామంటే నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయింది. సో నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసేస్తున్నాను. బంద్ చేసేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లోకి స్ట్రెయిన్ చేసుకొని పెట్టేసేసుకుందాము. ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇందులో కొంచెం నెయ్యి ఉంది. ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అంతే. నెయ్యి ఇలా స్ట్రెయిన్ చేసేసేసుకొని చూసారంటే నెయ్యి కొంచెం ఉంటే ఇక్కడ దాకా వచ్చింది. అంతే, సింపుల్గా హోమ్ మేడ్ నెయ్యి రెడీ అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ నుండి దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Teju Creations. Thanks for watching.